చాలా రోజులైందండి ఈ టొమాటో చేసి. ఒకటే ఏడుస్తుంది అనమాట. ఈ టొమాటో ఒకటే ఏడుస్తుంది, నన్ను చెయ్యవా నన్ను చెయ్యవా నన్ను చెయ్యవా అంటుంది. మామిడికాయలనే పట్టించుకుంటావా, నన్ను చెయ్యవా అని చెప్పి ఒకటే గొడవ చేస్తుంది. అందుకని దాని బాధ భరించలేక ఈరోజు చేసేద్దామని నిర్ణయించుకున్నాను. ఇంతకీ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు? టొమాటో పప్పేనండి, అంతే. అంతకంటే ఇంకేం చెయ్యట్లేదు. ఇది పోరు పెడుతుంది కదా, ఈ పోరు భరించలేక చేస్తున్నాను. మామిడికాయలు వచ్చిన తర్వాత దీన్ని చిన్న చూపు చూసామని చెప్పి ఫీలింగ్ అనమాట దీనికి. నిజంగా ఇంతేనండో, మామిడికాయలు తప్పించి ఇంకేం చెయ్యం కదా, చాలా రోజులు లేదు కాబట్టి వాళ్ళు చేసేస్తున్నారు. మీకు ఇష్టమేనా టొమాటో పప్పు? ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మామిడికాయలు అయిపోయిన తర్వాత దీన్నే చూడాలండి, ఇంకా తప్పదు. ఇదండి ఈవేళ మా ఇంట్లో టొమాటో పప్పు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఏ మాట కామాట చెప్పుకోవాలి. టొమాటోలు తరిగేసుకున్నా, కరివేపాకు ఇలా కడిగేసుకుని ఇక్కడ పెట్టేసుకున్నా, పచ్చిమిరపకాయలు, ఇదిగోండి పచ్చిమిరపకాయలు. ఇంతే కావాల్సినవి. నేతిలో పోపు వేయించేసుకుని ఈ ముక్కలు అందులో వేసేసి, ఇదిగోండి పప్పు నానబెట్టేసుకున్నా. కందిపప్పులో వేస్తున్నాను. కందిపప్పులో చాలా బాగుంటుంది, పెసరపప్పు ఇంకా బాగుంటుంది. కాకపోతే రోజు పెసరపప్పు అవుతుంది. ఇవాళ కందిపప్పు వేస్తున్నాను అనమాట. ఒక పావు గంట నానబెట్టేసుకుని పెట్టుకున్నాను. దీంతో ఇప్పుడు మనం పప్పు చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇవ్వండి, నెయ్యి పోపు పెట్టుకుని, ఖచ్చితంగా నెయ్యి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. నేతిలో పోపు వేసేసుకుని ఈ టమాటో ముక్కలను తరుక్కున్నాం కదా వేసేసుకోండి. చింతపండు, ఉప్పు, పసుపు కూడా వేసేసుకోండి. మీకు ఇప్పుడే వేసుకోవాలనుకుంటే కారం కూడా వేసేసుకోండి. నేనైతే కారం తర్వాత వేస్తాను, పాపాయికి తీయాలి కాబట్టి. ఇది వేసేసుకుని మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోండి. పప్పు లక్కలాగా ఉడికిపోద్ది అనమాట. ఇంతేనండి, సింపుల్గా చేసేసుకోవచ్చు.